ఇంకో వీడియోకి నమస్కారం. మొన్న ఒక వీడియో పెట్టిన దానికి అంత వ్యూస్ రాలేదు, లైక్స్ అయితే మరీ దారుణం 70 వచ్చాయి. ఈ వీడియోకి కనీసం ఒక 100 లైక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసిన తర్వాతే వీడియోని కంటిన్యూ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డీప్ లెర్నింగ్. మనం డీప్ లెర్నింగ్ని డీప్గా చదవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ లెర్న్ చేస్తే సరిపోతుంది. డీప్ లెర్నింగ్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో కెర్నల్ మెథడ్స్, డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్ అండ్ గ్రేడియంట్ బూస్టింగ్ మెషిన్స్, 4 బ్రాంచెస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్స్, ఎవాల్యూటింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్, ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్, ఇలా 6 టాపిక్స్ ఉన్నాయి. 6 టాపిక్లో ఏ అండ్ బి అంటే మనకి క్వశ్చన్ పేపర్లో ఏ అండ్ బి అని ఇస్తారు కదా ఫస్ట్ యూనిట్ నుంచి. అందులో టోటల్ 4 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేస్తారు. అందులో మినిమం 3 క్వశ్చన్స్ దీని నుంచి కన్ఫర్మ్ వస్తాయి. ఈ 3 క్వశ్చన్స్లో కెర్నల్ మెథడ్స్, డెసిషన్ ట్రీస్ అండ్ ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ మెయిన్ టాపిక్స్. ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే కన్ఫర్మ్ మీరు 2 టాపిక్స్ అయినా అటెంప్ట్ చేసి వస్తారు. సో రిమైనింగ్ కూడా నేర్చుకుంటే మీరు ఇంకా ఎక్కువ మార్క్స్కి అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. సో యూనిట్ 2కి వెళ్ళిపోదాం. యూనిట్ 2లో హ్యూమన్ అండ్ మెషిన్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, ట్రైనింగ్ డీప్ నెట్వర్క్స్, ఇంప్రూవింగ్ డీప్ నెట్వర్క్స్. సో మీరు ఇక్కడ టోటల్ 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మీరు చాయిస్ తీసుకోవాలి, అందులో ఎయిదర్ బి. సో ఇందులో మీరు యూనిట్ 2లో హ్యూమన్ అండ్ మెషిన్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ కంపల్సరీ ఈ 2 నేర్చుకుంటే 1 క్వశ్చన్ మినిమం వస్తుంది, కన్ఫర్మ్ అనమాట, డ్యామ్ షూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీప్ నెట్వర్క్స్లో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇది మీరు ఫుల్గా నేర్చుకుంటే ఇంకొక 2 క్వశ్చన్స్ను కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో టోటల్ సెకండ్ యూనిట్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, మినిమం 3 అయినా కానీ వస్తాయి. అండ్ యూనిట్ 3కి వెళ్ళిపోతే కెరాస్, టెన్సర్ఫ్లో, తేనవ్ అండ్ సిఎన్టీకే, సెట్టింగ్ అప్ డీప్ లెర్నింగ్ వర్క్ స్టేషన్, మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. యూనిట్ 3లో కన్ఫర్మ్ గివే వస్తాయని చెప్పడం కష్టం, బట్ ఈ ఉన్న వాటిలో టెన్సర్ఫ్లో అనేది కన్ఫామ్గా వచ్చే క్వశ్చన్. సో అది మాత్రం మిస్ అవ్వద్దు, అది నేర్చుకున్న తర్వాత రిమైనింగ్ నేర్చుకోండి. అండ్ యూనిట్ 4లోకి వెళ్ళిపోతే కన్వల్యూషనల్ లేయర్స్, మల్టీ ఛానల్ కన్వల్యూషనల్ ఆపరేషన్, RNN కోడ్, డీప్ లెర్నింగ్ విత్ పైటార్చ్, CNN ఇన్ పైటార్చ్. యూనిట్ 4లో కూడా కన్ఫర్మ్ ఇదే వస్తుందని మనం ఎక్కడ ఏమీ గెస్ చేయలేం, బట్ పైటార్చ్ లైక్ డీప్ లెర్నింగ్ విత్ పైటార్చ్, CNN ఇన్ పైటార్చ్, ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ అయితే గెస్ చేయలేకపోతున్నాము. అండ్ యూనిట్ 5లో వచ్చేసి టోటల్ 6 టాపిక్స్ ఉన్నాయి. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఆటో ఎన్కోడర్స్, బోల్జ్మాన్ మెషిన్స్, రిస్ట్రిక్టెడ్ బోల్జ్మాన్ మెషిన్స్, డీప్ బిలీఫ్ నెట్వర్క్స్. ఇలా వీటిలో మీరు కన్ఫామ్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి బ్రో అని అడిగితే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అండ్ ఆటో ఎన్కోడర్స్, డీప్ బిలీఫ్ నెట్వర్క్స్, ఇవి 4 నుంచి 3 కన్ఫర్మ్ వస్తాయి. నేను చాయిస్ని కూడా కలుపుకునే చెప్తాను. ఎనదర్ క్వశ్చన్ అయితే మనం గెస్ చేయలేం. నేను చెప్పినట్టు మీరు చదువుకుంటే కనుక ఈ 5 యూనిట్స్ నుంచి మినిమం 40 to 50 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఈ 40 to 50 మార్క్స్ మీరు పాస్ అవ్వడమే కాకుండా మంచి మార్క్స్ తెచ్చుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. సో మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ ఇందులో ఇంకా టిప్స్ ఉన్నాయి. మీరు డీప్ లెర్నింగ్లో కొన్ని ఎక్కువ డయాగ్రామ్స్ని అయితే చూస్తారు, కేబుల్స్ని కూడా చూస్తారు. సో వాటిని మిస్ చేయొద్దు. ఎక్కువ మీరు థియరీ రాసే సబ్జెక్ట్ కాబట్టి మీరు థియరీలో పాయింట్స్ వైజ్ రాస్తే మీకే మంచిది. ఓన్లీ పారాగ్రాఫ్స్ కాకుండా పాయింట్స్ వైజ్ రాయండి అండ్ ఎక్కువ పేజెస్ రాయండి అండ్ మంచి హ్యాండ్ రైటింగ్ని మెయింటైన్ చేయండి. ఇట్లా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.